హుండై వర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవెన్ వచ్చేసి 68,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, పికప్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 6 lakhs నుంచి 6,20,000 అండి. 6 లక్షల నుండి 6,20,000 వరకు మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఫోర్డ్ ఆస్పైర్ వెహికల్ సార్. ఈ వెహికల్ గురించి పర్టికులర్గా చాలామంది కస్టమర్లు అడుగుతుంటారు, ఎందుకంటే ఇది మైలేజ్ పరంగా చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో కంపారిటివ్ మన మారుతి వెహికల్తో కంపేర్ చేసుకున్నా సరే మనకు మైలేజ్ అనేది 24-25 కూడా మైలేజ్ ఇస్తుందండి హైవేలో. మనం డ్రైవ్ చేసే డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ అనమాట. ఇదైతే మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంది. బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది వెహికల్. సో డిక్కీ ఇది లాంగ్ డిక్కీ ఉంటుందండి. ఫోర్డ్ ఆస్పైర్ వచ్చేసి మనకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనకు 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్, 2015 మోడల్. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,60,000 బడ్జెట్లో మాట్లాడచ్చు అండి. 3,60,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా బ్రియో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ వేరియంట్ అండి. విఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో మనకి హ్యాచ్ బ్యాక్లో ఆటోమేటిక్ చూసే వాళ్ళకు అరౌండ్ 4 lakhs, అండర్ 4 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ కార్ చూసే వాళ్ళకైతే హోండా బ్రియో అనేది చాలా అంటే చాలా బెస్ట్ ఉంటుందండి. సో ఇంజన్ వైజ్గా అయితే దీనికి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో బాడీ బిల్డ్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇదైతే కన్నా మనకు 2014 మోడల్ సార్. ఇయర్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో మనకు విఎక్స్ కాబట్టి ఇందులో 2 air bags, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబిలిటీ ఉంటాయండి. సో ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,60,000 లేదా 3,70,000, 3,60,000 లేదా 3,70,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. క్యాబ్కి అనేది మనకు ఇప్పుడు ఏదైనా మైలేజ్ పరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదండి. సో ఇది పెట్రోల్ ఆటోమేటిక్ కాబట్టి ట్యాక్స్ ప్లేట్లో యూజ్ చేయడం చాలా తక్కువ ఉంటుంది. సో డీజిల్ అయినా సరే, ఇప్పుడు డీజిల్ వెహికల్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్సెంట్ వెహికల్ కానీ, అమేజ్ వెహికల్ కానీ, డిజైర్ వెహికల్ కానీ, ఇవన్నీ కూడా మనకు ట్యాక్స్ ప్లేట్లో నడిపించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఓన్ ప్లేట్ ట్యాక్స్ ప్లేట్ అనేది ఫైనాన్స్ చేయడం జరగదు. సో మనకు వైట్ ప్లేటే మీరు క్యాష్లో తీసుకున్న తర్వాత, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 4 lakhsలో మీరు కారు కొన్నారు, 4 lakhs టోటల్ అమౌంట్ క్యాష్ అన్న ఆన్లైన్ అయినా చేసి మీరు వెహికల్ తీసుకున్న తర్వాత ఓ 20,000 ఎక్స్పెన్సెస్ అవుతుందండి. దేని గురించి ట్యాక్స్ ప్లేట్ చేసుకోవడానికి, వైట్ ప్లేట్ ట్యాక్స్ ప్లేట్ కన్వర్ట్ చేసుకోవడానికి 20,000 అవుతుంది. 20,000 మాకు ఇస్తే మేము ట్యాక్స్ ప్లేట్ కూడా చేసి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామండి. మారుతి డిజైర్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్, టైప్ 3 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZDI+ అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 79,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. 4 టైర్స్ న్యూ టైర్స్ ఉన్నాయండి. సో ZDI+లో మనకు అడిషనల్గా ఏమొస్తాయంటే టచ్ స్క్రీన్ ఉంటుంది, ఇందులో పుష్ డాట్ బటన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. మైలేజ్ కూడా మనకు 20-22 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లుక్ వైజ్ కూడా మనకు మినీ కూపర్ లుకింగ్ ఉంటుంది. సో ఈ వెహికల్ అనేది చాలా అంటే చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో టైప్ 3 మోడల్కు. ఇదైతే మన ప్రైస్ పరంగా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 6,70,000 నుంచి 7 lakhs, 6,70,000 నుండి 6,90,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా సిటీ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవెన్ వచ్చేసి 52,000 డ్రైవెన్ ఉంది. సో హోండా సిటీలో ఏంటంటే మెయిన్గా పెట్రోల్ వెహికల్ చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. సో మనకి పికప్ వైజ్గా బాగుంటుంది వెహికల్ అయితే. మనకు ఫీచర్స్ అనేటివి ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయండి. సో వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. ఇది అఫిషియల్గా మనకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనకు మెయింటెనెన్స్ కూడా హోండా సిటీ ఒక వైజ్ చెప్పాలంటే ఇంజన్ సైడ్ నుంచి రిపేర్స్ అనేవి మ్యాక్సిమం 99% రావండి. సో మనకు వెహికల్ అనేది కండిషన్ చాలా బాగుంది. ఇది ఈ ప్రైస్ పరంగా చూసుకుంటే 4,40,000 లేదా 4,50,000, 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్ అండి. ఇది వచ్చేసి మనకు టైప్ 3 మోడల్ అండి. సో ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. వోల్క్స్వ్యాగన్ ఎంయూ వెహికల్ సార్. సో ఈ వెహికల్ మెయిన్ అడ్వాంటేజ్ అంటే బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్, డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి, టాప్ మోడల్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవెన్ వచ్చేసి 77,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 5 lakhs నుంచి 5,20,000, 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు మనకు ఆ చిన్న వెహికల్ అయిన ఉండాలి, మోడల్ బాగుండాలి, మనకు చిన్న ఫ్యామిలీకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకున్న వాళ్ళకైతే మనకు రెనాల్ట్ క్విడ్ అనేది చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మనకు బాడీ బిల్డ్ కూడా ఇది రెనాల్ట్ కంపెనీ కాబట్టి స్ట్రాంగ్ ఉంటుంది బాడీ వైజ్గా. ఇదైతే మనకు ఇయర్ 2020 మోడల్ సార్, 2020 మోడల్. ఇది వచ్చేసి మనకు RXL వేరియంట్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. జస్ట్ ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్.
ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 2020 మోడల్ మారుతి బెలినో వెహికల్ సార్. బెలినోలో వచ్చేసి డీజిల్ గురించి పర్టికులర్గా చాలా మంది కస్టమర్లు అడుగుతుంటారు, ఎందుకంటే మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇందులో. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ సార్, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది అనమాట. ఇందులో మనకు ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అయితే కన్నా కండిషన్ చాలా బాగుంది సార్. 4 టైర్స్ న్యూ టైర్స్ ఉన్నాయి వెహికల్కు. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000 అండి, 5,50,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఇది వచ్చేసి కలర్ వచ్చేసి గ్రే కలర్లో ఉందండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. 82,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అయితే కండిషన్ చాలా అంటే చాలా బాగుంది. సో మారుతి షిఫ్ట్ వెహికల్ పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మైలేజ్ ఇది పికప్ కూడా చాలా బాగుంటుందండి. పెట్రోల్ వెహికల్లో వచ్చేసి మెయింటెనెన్స్ అనేది 0 మెయింటెనెన్స్ ఉంటుంది. ఇదైతే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై అప్రాక్సిమేట్గా చెప్తున్నాండి 4 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడొచ్చండి. 2015 మోడల్ పెట్రోల్ వెహికల్ 4 lakhs బడ్జెట్ అంటే చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి వెహికల్ ఇది. మారుతి సెలీరియో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 నుంచి 3,70,000, 3,50,000 నుండి 3,70,000 వరకు అప్రాక్సిమేట్గా ఉండొచ్చండి ప్రైస్ సార్. ఇది మారుతి బెలినో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్, 20 నుంచి 22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది వచ్చి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 6,50,000 అండి, 6,50,000 లేదా 6,60,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సార్ ఈ వెహికల్ వచ్చేసి వేరియంట్ వచ్చేసి ఆల్ఫా వేరియంట్ అండి. ఆల్ఫా అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది. ఫ్యూయల్ డీజిల్ వెహికల్ 2017 మోడల్ అండి. అప్రాక్సిమేట్గా 6,50,000 బడ్జెట్లో ఉండొచ్చండి. ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు స్విఫ్ట్ డిజైర్లో అరౌండ్ 450 బడ్జెట్లో డీజిల్ కార్స్ కూడా చాలా మంది చూస్తుంటారు కస్టమర్స్. ఇది వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్ అండి. VDI అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC ఇవైతే కామన్గా ఉంటాయండి. మైలేజ్ అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షిఫ్ట్ డిజైర్ వెహికల్ 2014 మోడల్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000, 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి వెహికల్. మనం ఇక్కడికి వచ్చి కస్టమర్తో మాట్లాడుకుంటే మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి, నేను చెప్పిన రేటే ఫైనల్ అని కాదు. 5 lakhs రావచ్చు, కస్టమర్ నీడ్ అవసరం ఉంటే 490కి ఇవ్వచ్చు. సో ఆ బడ్జెట్లో అనమాట. ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేశాడు. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను 480 to 5 lakhs బిట్వీన్లో కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. మన దగ్గర వచ్చేసి 2 types ఆఫ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉందండి. మనకి ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉందండి. సివిల్ లేని వాళ్ళకైతే మనకు ప్రైవేట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది వచ్చేసి మనకు 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి ఎంత రేట్ అయితే మనం మాట్లాడుకుంటామో దాని మీద 60% 60 నుంచి 70% దాకా మనకు ప్రైవేట్ ఫైనాన్స్ చేసే అవకాశం ఉంది. దట్ డిపెండ్స్ ఆన్ మోడల్ అండి. అండ్ మనకు బ్యాంక్ ఫైనాన్స్ ఎలిజిబిలిటీ ఉంటే అరౌండ్ 80% కూడా మనం ఫైనాన్స్ చేసే ఆప్షన్ అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు డీజిల్ వెహికల్, షిఫ్ట్ వెహికల్స్ అరౌండ్ 3 to 350 బడ్జెట్లో ఏమైనా కార్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది కస్టమర్లు కాల్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకైతే మన దగ్గర Type 2 మోడల్, అంటే Type 2 అంటే కన్నా మనకు 2011 డిసెంబర్ నుంచి 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఉంటుందండి. ఈ వెహికల్కి చాలా డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. ఇది ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. మైలేజ్ కూడా 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ చూడండి. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది, 9666 ఉందండి వెహికల్. సో మనకు సర్వీస్ కూడా అరౌండ్ 5,000-6,000 సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది, ఎవ్రీ సర్వీస్ కూడా. సో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇదైతే మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా 3,10,000 వరకు మన కస్టమర్తో మాట్లాడొచ్చండి.